పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఇసుక కోసం వాగులోకి వెళ్లిన 5 ట్రాక్టర్లు 10 మంది కూలీలు చిక్కుకుపోయారు. బాధితులని వెంటనే స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇక దీంతో హుటాహుటిన తాళ్ల సహాయంతో బాధితులను కూడా స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఇసుక లోడ్ నింపుతుండగా ఒక్కసారిగా ఫ్లోటింగ్ పెరగడంతో చిక్కుకుపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, సాయిరాం, పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామ పరిసరాల్లో ఈ రోజు ఉదయం ఉత్కంఠ భరిత ఘటన అయితే చోటు చేసుకుంది అని తెలుస్తుంది. ఆ మానేరు వాగులో ఇసుక లోడింగ్ కోసం వెళ్లిన 5 ట్రాక్టర్లు, వాటి యజమానులు, లేబర్లు సహా మొత్తం 10 మందికి పైగా వ్యక్తులు వాగు ప్రవాహంలో చిక్కుకుపోయారు. ఇటు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఉదయం పూట మానేరు వాగులోకి ఇసుక ట్రాక్టర్ల కోసం ఓనర్లు, లేబర్లు వెళ్ళగా ఒక్కసారిగా వాగు నీటి ప్రవాహం అయితే పెరగడంతో ఎటు పోవాలో తెలియక అక్కడే ఆగిపోయారు. ఈ ఘటనలో 5 ట్రాక్టర్ యజమానులు, ఒక మహిళా కార్మికురాలు, 4 లేబర్లు వాగు మధ్యలో ఇరుక్కుపోయి ఆందోళనకైతే గురయ్యారు. ఈ క్రమంలోనే నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో వెంటనే తమ ఊరి వారికి అయితే సమాచారం అందించడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున వాగు వద్దకైతే చేరుకున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి తాడులు, కర్రల సాయంతో అయితే వారిని ఒక్కొక్కరిని సురక్షితంగానైతే బయటకు తీశారు. గ్రామస్తుల చొరవతో ఈ ప్రమాదం పెద్దది కాకుండా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కూడా బయటపడ్డారని అయితే తెలుస్తోంది. అయితే నీటి ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకున్న ట్రాక్టర్లు మాత్రం ఇంకా బయటకు తీయడానికి అయితే కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఘటన వాగు వద్ద ఇసుక తవ్వకాలు ఎంత ప్రమాదకరమో అంటూ మరోసారి చాటి చెప్పిందని అయితే చెప్పవచ్చు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఎగువ ఉన్న లోయర్ మానేర్ గేట్లు ఎత్తడంతో అయితే మానేరు వాగులో ప్రవాహం పెరిగినట్లయితే తెలుస్తోంది. కానీ ఇసుక అక్రమ రవాణా కోసమే ఉదయం పూట వీరంతా కనీస సమాచార అవగాహన లేకుండా వాగులోకి దిగినట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారని తెలిసింది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.